లలితా పంచరత్నం. లలితా పంచరత్నం అనే శ్లోకంని మనం గనక రోజు పారాయణం చేస్తే అమ్మవారు మన చుట్టూ ఒక మంచి కవచంలాగా ఏర్పడి మనకి ఎలాంటి కీడు జరగకుండా అమ్మవారు మనల్ని సుఖ సంతోషాలతో ఉంచడానికి చూస్తారండి. ఈ లలితా పంచరత్నం అనే దాంట్లో మొత్తం 5 శ్లోకాలు ఉన్నాయి. 5 శ్లోకాల్లో అమ్మవారి ముఖంలోంచి వచ్చిన కాంతి, అలాగే అమ్మవారి చేతుల్లోంచి వచ్చిన కాంతి, అలాగే అమ్మవారి ముల్లోకాలను ఎలా పాలిస్తుంది, అలాగే అమ్మవారి పాదాల నుంచి వచ్చిన కాంతి, అమ్మవారి పాదాలని మనం తలుచుకున్నా చాలు అమ్మవారి యొక్క అమ్మవారు మనకి కీర్తిని లభించేటట్టు చేస్తారు. అలాగే అమ్మవారు మన చుట్టూ ఒక కవచంలాగా ఏర్పడి మనకి ఎలాంటి బాధలు లేకుండా చేస్తారు. కాబట్టి అలాంటి లలితా పంచరత్నంని మనం ఈరోజు వీడియోలో 5 శ్లోకాలు ఉన్నాయి, వాటి యొక్క అర్థంతో సహా తెలుసుకుందాం. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లలితా పంచరత్నం అనే శ్లోకంని పారాయణం చేద్దాం. అలాగే దాంతోపాటు దాని యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. లలితా పంచరత్నం. ప్రహతః స్మరామి లలితా వరనారవిందం బింబాదరం మృదుల మౌక్తిక శోభినాసం ఆకర్ష్య దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మిత మృగమదోజ్వల ఫాలదేశం. మరొకసారి చెప్తున్నానండి. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాదరం మృదుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యాం మందస్మిత మృగమదోజ్వల ఫాలదేశం. దీని యొక్క అర్థం, ఉదయం నేను అమ్మవారి అందమైన ముఖాన్ని కుంకుమతో అలంకరించి అమ్మవారి రూపాన్ని ధ్యానిస్తాను అని అర్థం. ఇప్పుడు 2వ శ్లోకం నేర్చుకుందాం. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాం గుళీయ లసదంగులి వల్లభాఢ్యాం మాణిక్యహేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దదానం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రాతర్భజామి లలితో భుజకల్పవల్లీం రక్తాం గుళీయ లసదంగులి వల్లభాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానం. దీని యొక్క అర్థం, ఉదయం నేను అమ్మవారి అందమైన శక్తివంతమైన చేతుల్ని ధ్యానిస్తాను. ఆ అమ్మవారి చేతుల్ని చూస్తే మనకి మన కోరికలను తీర్చే శక్తి కలిగినది ఆ అమ్మ అని అర్థం. ఇప్పుడు 3వ శ్లోకం. ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్ట దాన నిరతం భవసింధుపోతం పద్మసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్ట దాన నిరతం భవసింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశవధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. ఉదయం నేను అమ్మవారి పాదాలను నమస్కరిస్తున్నాను. భక్తుల కోరికలు తీర్చే శక్తి కలిగినవి ఆ పాదాలు. కష్టాలను సమకూర్చి సముద్రాన్ని దాటించే పడవ లాంటివి ఈ లలితా పంచరత్నం అని దీని యొక్క అర్థం. ఇప్పుడు 4వ శ్లోకం. ప్రాతః స్తువే పట శివ లలితాం భవానీం త్రయంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టినిలయ స్థితహేతుభూతాం విశ్వేశ్వరీం నిగమ వాగ్మకోటి దూరం. ప్రాతస్తువే పరశివ లలితాం భవానీం త్రయంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టినిలయ స్థితిహేతుభూతాం విద్యేశ్వరీం నిగమ వాగ్మపాటి దూరం. దీని యొక్క అర్థం, అమ్మవారు 3 లోకాలను ఆకర్షించే శక్తి కలిగినది, కరుణతో నిండినది అని అర్థం. ఇప్పుడు 5వ శ్లోకం. ప్రాతర్నమామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరేతి కమలేతి మహేశ్వరీతి శ్రీ శాంభవీతి జగతాం జననీ పటేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ప్రాతర్నమామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరేతి కమలేతి మహేశ్వరేతి శ్రీ శాంభవీతి జగతాం జననీ పటేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. దీని యొక్క అర్థం,
ఉదయం నేను అమ్మవారి పవిత్ర నామాలను జపిస్తాను. కామేశ్వరి, మహేశ్వరి, త్రిపురేశ్వరి, శాంభవి అని పిలుస్తాను అని అర్థం. ఇప్పుడు మనకి 5 శ్లోకాలు మనం అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు చివరి శ్లోకం. యహ శ్లోక పటకమిదం లలితాంబిక యహ శ్లోకం పంచకమిదం లలితాంబికాయ సౌభాగ్యదం సులలితాం పఠతి ప్రభాతే తస్మై వదాతి లలిత జటతి ప్రసన్న విద్యాం శ్రియం విమల సౌఖ్యం అనంత కీర్తితం. యహ శ్లోక పంచకమిదం లలితాంబికాయ సౌభాగ్యదాం సులలితాం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలిత జటతి ప్రసన్న విద్యాం శ్రియం విమల సౌఖ్య మనంత కీర్తితం. ఈ 5 శ్లోకాలు చదివిన వారికి అమ్మవారు సౌభాగ్యాన్ని, జ్ఞానాన్ని, సుఖాన్ని ఇస్తుంది. చివరికి మోక్షం కూడా కలుగుతుంది ఈ అమ్మవారి లలితా పంచరత్నం శ్లోకం వల్ల. కాబట్టి ఈ లలిత పంచరత్నం శ్లోకం వరకు చదువుకుందాం. ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం, శ్లోకం నేర్చుకుందాం. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం ముదుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మిత మృగమదోజ్వల ఫాలదేశం ప్రాతర్భజామి లలితో భుజకల్పవల్లీ రక్తాంగుళీయలసదంగుళి వల్లవాఢ్యాం మాణిక్యహేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షుచాప కుసుమేషు శృణీయద్దధానం ప్రాతర్నమామి లలిత చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయాం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం ప్రాతస్తువే పరశివా లలితాం భవానీం త్రయంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టినిధియ స్థితిహేతుభూతాం విద్యేశ్వరీం నిగమ వాగ్మ పాటి దూరం ప్రాతర్నమామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరేతి కమలేతి మహేశ్వరేతి శ్రీ శాంభవీతి జగతాం జననీ పటేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరేతి. ఇహ శ్లోక పంచకమిదం లలితాంబికాయ సౌభాగ్యదాం సులలితాం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా జ్వటతి ప్రసన్న విద్యాం శ్రియం విమల సౌఖ్యం అనంత కీర్తితం. ఓం శ్రీ లలితా పంచరత్నం స్తోత్రం సంపూర్ణం. ఈ లలిత పంచరత్న స్తోత్రం అనేది చదివితే మన చుట్టూ ఒక కవచంలాగా ఏర్పడి అమ్మవారు మనని ఎప్పుడు కీడు జరగకుండా మంచిగా సౌభాగ్యంతో ఉండాలని అమ్మవారు ఆశీర్వదిస్తారు. కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో ఈరోజు లలిత సహస్రనామాలతో చదివిన 25 నామాలు, లలిత సంవత్సరానికి సమానమైన 25 నామాలు పారాయణం చేసాము. అలాగే లలిత పంచరత్నం కూడా పారాయణం చేసాం. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద కలగాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఏతత్ఫలం శ్రీకృష్ణ ఫల బ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తా సుఖినో భవంతు.